హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ చైతన్య. జై భారత్ నేషనల్ పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిని. ఈరోజు మనం రాజమహేంద్రవరం మన నాయకులు చూస్తే ఎంతో అభివృద్ధి చేసామని పార్కుల గురించి మాట్లాడతారు, కానీ పరిశ్రమల గురించి కానీ స్థానికంగా ఉన్న యువతకి ఉద్యోగాలు ఎన్ని కల్పించారని కానీ మాట్లాడడం లేదు. మనమే మన కుటుంబంలోంచి మన పిల్లల్ని ఉద్యోగాలకు పంపించడం అంటే ఎంతో బాధపడతాం. ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నాం. దమ్ము ధైర్యం ఉన్న నాయకులు ఎవరైనా ఉంటే రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేసే అభ్యర్థులకి దమ్ము ధైర్యం కానీ ఉంటే గత 5 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్స్ అయిన విద్యార్థులు ఎంతమంది, బాలికలు ఎంతమంది, బాలురు ఎంతమంది, వీరికి స్థానికంగా కల్పించిన ఉద్యోగ అవకాశాలు ఎంత, ఆ ఉద్యోగ అవకాశాల్లో కూడా వాళ్ళకు వస్తున్న జీతాలు ఎంత, లేదా వీళ్ళ భవిష్యత్తు గురించి ఇప్పటికైనా వీళ్ళు తీసుకోబోతున్న కార్యాచరణలు ఏంటో చర్చకు రావాల్సిందిగా జై భారత్ నేషనల్ పార్టీ తరపు నుంచి వాళ్ళని చర్చలకు ఆహ్వానిస్తున్నాం. ప్రజలు కూడా ఈ విషయాన్ని ఆలోచించి స్థానికంగా మన ప్రాంతాలు కానీ లేదా మన చుట్టుపక్కల ఉన్న మన కుటుంబీకుల ఉంటున్న పిల్లలు కానీ కూడా స్థానికంగా ఉద్యోగాలు ఉపాధి పొందాలంటే జై భారత్ నేషనల్ పార్టీకి అవకాశం ఇచ్చి, ఎందుకంటే మా మేనిఫెస్టోలో ప్రధాన అంశం ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ తీసుకురావడం, సో ఉద్యోగ అవకాశాలు కల్పించడం, యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కూడా రావాలి. ఈ అవకాశాలన్నీ కూడా మేము సాధించడానికి మాకు అవకాశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మీరు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా గతంలో నేను చెప్పినట్టు మా పార్టీ సిద్ధాంతం ప్రకారం ఎలక్షన్స్ అంటే ఒక పార్టీయో ఒక వ్యక్తో కాదు, మీరు నేను గెలవాలి. అది గెలిపించుకోవాలని కోరుకుంటూ నమస్తే.